పాము రే ఏం చేస్తున్నావురా ఇక్కడ? అది నాకు డౌట్ నాన్న. ఏంటి? ఆ పాము కిటికీలోంచి బయటికి వెళ్ళుంటే గోడకి రక్తం మరకలు అంటుకుని ఉండాలి కదా. అవును, కానీ లేవే. అవునరా, కరెక్టే. రక్తపు మరక కనిపించలేదే. లేదు, అది 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 మరి అది రే పాము పెరిగి గోడ దూకి పారిపోయింటుందిరా. గంగా, నువ్వెందుకు కుంటున్నావు? అది ఏమైంది? అది 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 పాము వేగంగా వచ్చి ఫ్లవర్ వాస్ ని కింద పడేసింది. భయంతో పరిగెడుతూ చూడక దాని మీద కాలేశాను. బాగా రక్తం వస్తుందమ్మా, రామ్మా ఆసుపత్రికి వెళ్దాం. వద్దు నాన్న, చిన్న గాయమే, ఫస్ట్ ఎయిడ్ చేస్తే చాలు. నువ్వు పుట్టకు పూజ చేయనందునే ఇదంతా జరుగుతుందనుకుంటా. నేను అయ్యగారు చెప్పడం వల్లే నువ్వు పూజ ఆపేశావు. అందుకే ఇలా జరగకూడనివి జరుగుతున్నాయి. పాము రావడానికి పుట్టకు పూజ చేయడానికి ఎలాంటి సంబంధం లేదయ్యా. జరిగింది జరిగిపోయింది. మీ అందరికీ ఒక విషయం చెప్తాను. పాము మన ఇంట్లోకి వచ్చిన విషయం రాజశేఖర్కి తెలియనివ్వకండి. వాడు వెంటనే భయపడతాడు. ఆ వీరభద్రానికి ఫోన్ చేసి పూజలు అవి ఇవిని గొడవ చేసి అనవసర ఖర్చులు పెడతాడు. గంగా,